తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా, తెలుగుదేశం గెలుస్తుంది రా తరలిరా. ఈరోజు తిరువూరులో జరుగుతున్న ఈ భారీ బహిరంగ సభకి విచ్చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి అతిరథ మహారాజులందరూ కూడా రాబోతున్నారు. ఇది ఎన్నికలకు ముందు కీలకమైన సభ విజయవాడ పార్లమెంట్లో చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. ముఖ్యంగా 4.5 సంవత్సరాలుగా చూస్తున్నాం ఈ రాష్ట్రానికి పట్టిన సైకో పరిపాలన, ప్రతి వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసేసి ఈరోజు అన్ని వర్గాలు కూడా రోడ్ల మీదకి వచ్చేసారు. ప్రజలు ఎప్పుడెప్పుడా ఈ సైకో పరిపాలన అంతమొందించాలని చూస్తున్నారు. తప్పకుండా రానున్నది మళ్ళీ తెలుగుదేశం పార్టీయే అధికారంలోకి. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంతో అవసరం అందని ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇది ఒక మంచి శుభ సూచకం. ఈరోజు వేలాది మంది ప్రజలు పార్లమెంట్ నుంచి తరలి వస్తున్నారు. మేము నందిగాం నుంచి కూడా దాదాపు 15,000 మంది ఈ సభకి రాబోతున్నాం. తప్పకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రాష్ట్రానికి అవసరమని ప్రజలు ఎదురు చూస్తున్న విధంగానే మళ్ళీ వస్తారు. సైకో పరిపాలన అంతమించే లక్ష్యంతోనే ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు. అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీతో పాటు ఉమ్మడి పోరాటం చేస్తారని చెప్పడం నిజంగా శుభసూచకం. మా అందరి లక్ష్యం ఒకటేనండి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడటం.